ఆగు చంబా, నేను ప్రచండను. నువ్వు చిలక రూపంలో వచ్చావా ప్రచండ? అంజు కోసం వచ్చాను. అంజు కోసమా? ఆ పాపను అడ్డు పెట్టుకొని భుజం అంతు తేలుస్తాను. ఓ అదా ప్లాను. సరే, ఏదో ఒకటి తొందరగా చేసి తగలడు. అమర్ వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఏదో ఒకటి జరిగిపోవాలి. ఆ పాపని బయటికి పిలవండి, నన్ను పట్టుకోమని చెప్పండి. దాన్ని తీసుకుని ఎగిరిపోతాను. సరే సరే, పద చంబా. అంజుని నేను పిలిస్తే డౌట్ వస్తుంది. అందరినీ చిలుక దగ్గరికి పంపించా. అంజు, ఆనంద్ బాబు, ఆకాష్ బాబు. ఏంటి అదమ్మా? ఎంతసేపని బాలాట ఆడుకుంటారు? కాసేపు ఈ పార్కులో మొత్తం తిరుగుతూ సీతాకోక చిలుకల్ని, పక్షుల్ని చూస్తూ వాటితో కూడా ఆడుకోండి. ఆహా, మాకొద్దు. మాకు ఈ బాలాట ఆడడమే బాగుంది. ఎప్పుడు ఈ ఫుట్బాల్ ఆడుతూనే ఉంటావు కదా ఆనంద్. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మొత్తం తిరిగి చూడాలి ఆనంద్. రకరకాల పక్షులుంటాయి, అందమైన సీతాకోక చిలుకలుంటాయి, రామచిలుకలు కూడా ఉంటాయి. ఏంటంటీ ఈరోజు మా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మిస్సమ్మ చెప్పెళ్ళింది కదా, అందుకే మీరు ఆడుకుంటారని పార్క్కి తీసుకొచ్చాను. అదిగో అక్కడంతా తిరిగి ఆడుకోండి. ఇంతకీ మేమిప్పుడు దేంతో ఆడుకోవాలి? అదిగో అక్కడ చూడు, అక్కడ రామచిలకుందే. హాయ్ రామచిలక. వెళ్ళి దాన్ని పట్టుకోపో. ఆగంజు, ఆ చిలకని పట్టుకోకు. ఎందుకురా? నేను ఆ చిలుకని పట్టుకొనే ఆడుకుంటా. వద్దంజు, స్మాల్ పెట్స్ని, బర్డ్స్ని ఇబ్బంది పెట్టకూడదని డాడీ చెప్పారు కదా. అవును కదా. సారీ చిలక, నిన్నేం చేయనులే. ఏదో ఒకటి చెయ్యి మనోహరి. అంజు, ఆ చిలుక చాలా మంచిదంజు. పట్టుకొని దాంతో చక్కగా ఆడుకోవచ్చు. ఇంట్లో కూడా మీ డాడీ లేరు కదా, మేమేం చెప్పంలే. వద్దంజు, ఆంటీ మాటలేం వినకు. ఏం కాదానంద్, చిలుకతో ఆడుకోవాలని పాపం అంజు ఆశపడుతుంది కదా, ఆడుకోనిద్దాం. నాకేం ఆశ లేదాంటీ. డాడీ ఇంట్లో ఉన్నా లేకపోయినా మేం డాడీ ఆర్డర్స్నే ఫాలో అవుతాం. రండి మనం బాలాట ఆడుకుందాం. చంబా, ఆ పిల్లని ఎలాగైనా నన్ను పట్టుకునేలా చేయండి. అప్పుడే నేనేదైనా చేయగలుగుతాను. మనోహరి, నువ్వు ఎలాగైనా అంజుకి నచ్చ చెప్పి ఆ చిలకను పట్టుకునేలా చెయ్యి. అది కూడా నాలాగే ముండిది, చెప్పిన మాట వినదు. ఏం చేయను? ఏం చేసినా సారాలు రాకముందే చెయ్యాలి. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు.
పర్ఫెక్ట్ బుజ్జమ్మ. సార్ మన గెస్సే రైట్ అయింది. లోపల 4 హోస్టేజెస్ ఉన్నారు, ఒక్కడే మిలిటెంట్ ఉన్నాడు. లోపల వాడు తప్ప వేరే మిలిటెంట్స్ లేరు. లోపలికి వెళ్ళి వాడిని షూట్ చేసి హోస్టేజ్ని తీసుకొస్తాను. ముందు మీ పాపను బయటికి రమ్మని చెప్పామారు. ఓకే సార్. రిసీవర్ యాక్టివేట్ చేయండి. సార్ మనం పొరపాటు చేశాం సార్. ఏంటి? పాపకి రిసీవర్ పెట్టకుండా పంపించాం సార్. వాట్? రిసీవర్ లేకుండా మనం పంపించే కమాండింగ్స్ ఏవి పాప రిసీవ్ చేసుకోలేదు. పాపని వెనక్కి రమ్మని చెప్పలేం. అలా ఎలా చేసావు అమ్మర్? వాట్ ఈస్ దిస్? అనవసరంగా పాపని రిస్క్లో పెట్టావు కదా. వద్దు అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు బుజ్జమ్మకి ఏమైనా అయితే బుజ్జమ్మ. స్టాప్ బాకీ. నన్ను వదలండి సార్, నేను బుజ్జమ్మ దగ్గరికి వెళ్తాను. లోపల తీవ్రవాది ఉన్నాడు బాగి, వాడి దగ్గర గన్ ఉంది. లోపల బుజ్జమ్మ ఉంది సార్, తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను చచ్చిపోయినా పర్లేదు, బుజ్జమ్మని కాపాడుతాను. బుజ్జమ్మ. షట్ అప్ బాగి. బుజ్జమ్మ. మేమంతా ఉన్నది ఎందుకు? బుజ్జమ్మకేమీ కానివ్వనని నీకు మాటిచ్చాను కదా, నువ్వు కాసేపు కామ్గా ఉండు.